ఓం నమ శివాయ. కార్తీక పురాణం 7వ అధ్యాయము. వశిష్ఠుల వారు జనకను ఇంకను వీటిలో బోధించరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో కానీ బెల్వపత్రములతో కానీ సహస్రనామ చేసిన వారికి జన్మరహస్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం మంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఎంతెంత కాదు. అటులనే బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనములు చేయలేని వారు ఉదయం సాయంకాలము ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారమైనను చేసిన ఎడల వారి పాపములు నశించెను. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటియేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమని కానీ విష్ణువాలయమని కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులకు దగ్గర రాలేరు సరిగదా. పెనుగాలికి ధూళిరాసు ఎగిరిపోయినట్లే కోటి పాపములను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వారిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనినే నందా దీపమందరు. ఈ విధముగా చేసి నైవేద్యముడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసగుదురు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరునికి జల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 9 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపమని చెప్పెను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ కార్తీక మహత్యమందుల 7వ అధ్యాయము 7వ పారాయణం సమాప్తము.